నన్ను క్షమించు శివ. వేరే ఏం చేయాలో నాకు తెలియలేదు. నిన్ను వదులుకోలేను, అలాగని నా ఆశయాన్ని వదులుకో. నువ్వు నా దాని భవంతిక. నీకు సంబంధించిన ప్రతిదీ నా సొంతం. ఏమైంది దానికి? నీ ఆశయం కూడా నాదే. ఏమైంది? మన వాళ్ళంతా చనిపోయారు ప్రభు. అంటే అతను అక్కడికి వస్తాడని ఊహించలేదు ప్రభు. ఎవరు? ఎవరు? బాహుబలి. ఆ దేవసేన ఎవరో నాకు తెలీదు. నీకు కావాల్సింది ఆవిడని విడిపించడం అయితే నేను తీసుకొస్తాను. దయ్యం బట్టి మాట్లాడుతున్నావా? లేదు ప్రభు, బాహుబలి. నేను చూశాను. చచ్చిన వాడు ఎలా వస్తాడ్రా? వచ్చాడు ప్రభు, నా కళ్ళతో చూశాను. వాడు మన వాళ్ళందరినీ ఒంటి చేత్తో చంపేస్తుంటే ఆ నరసింహస్వామి స్వయంగా విచ్చేసినట్టు. వాడు చచ్చాడ్రా, మేం చెప్పేసా. వాడి రక్తం కారి కారి భూమిలోకి ఇంకిపోయింది. వాడి శరీరం మంటల్లో కాలి కాలి బూడిదైపోయింది. వాడి ప్రాణం ప్రాణహిత నది ప్రవాహంలో కొట్టుకుపోయింది. కాలిన బూడిద గాలిలో చెల్లా చెదురైపోయింది. వాడి ఆయువు అనంత విశ్వంలో ఆవిరైపోయింది. బాహుబలి చచ్చాడు, చచ్చిపోయాడు. ఊపిరి పీల్చుకో. నా కొడుకొచ్చాడు, బాహుబలి తిరిగొచ్చాడు.